ఉంటే పరిగెత్తుకొస్తాడు. నేను మీటింగ్ పెట్టలేను, జనం ఎవరు రారు నాకు, నా మాకు ఇక్కడ బీజేపీకి అంత సీన్ లేదండి అని మనం చెప్తుంటే ఇంకేమొస్తారు? తమిళనాడులో అన్నామలై అనేటువంటి వాడు, అక్కడ మిత్రపక్షం ఏఐడిఎంకే చాలా స్ట్రాంగ్, డిఎంకే తర్వాత అదే కదా. అట్లాంటి దాన్ని వదిలేయండి అని అడిగి నేను సాధిస్తానని చెప్పాడు, అవకాశం ఇచ్చారు, సాధించి చూపెట్టాడు. ఇవాళ రోజున అక్కడేమి ఓట్లేం జరగలేదు ఇవాళ ఎన్నికలు, కానీ మేము కొడతాం అంటున్నాడు, తిరుగుతున్నాడు. మోడీ అందుకని 4 సార్లు పోయి వచ్చాడు. నువ్వు ఇక్కడ తిరిగేవాళ్ళు ఎవరు? ఏదో కార్పొరేట్ కంపెనీలు కనుక ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ పెట్టినట్టు 100 మందితోనో 500 మందితోనో మీటింగ్ పెట్టి దాంట్లో గెస్ట్ గా పార్టిసిపేట్ చేసి జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేసేస్తే పార్టీ అట్టే ఎదుగుద్ది. ఏ ఎన్నికల ప్రచారం లేని సమయంలోనే ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవానికి అప్పుడు ఏదో పెట్టారు కదా, ఆ పేరు గుర్తురావట్లేదు, వెస్ట్ గోదావరిలో అంతలా పెడితే అప్పుడే ఇదే బీజేపీ అప్పుడు సోము వీర్రాజు గారు అనుకుంటా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంత జనాన్ని తీసుకొచ్చారు, అంత సక్సెస్ఫుల్ గా సభ నిర్వహించారు కదా. ఇప్పుడు ఎన్నికల టైంలో ఇక్కడ ఒక వైజాగ్ లాంటి ప్రాంతంలో పెట్టడానికి ఏంటి ప్రాబ్లం? అదే పార్టీ అధ్యక్షులను బట్టి ఉంటుంది. సోము వీర్రాజు ఇనిషియేటివ్ తీసుకున్నాడు, అప్పుడు నడిచింది. ఇప్పుడు పురంధేశ్వరి ఇనిషియేటివ్ పొత్తు చుట్టూతానే ఉంది, పొత్తా వద్దా దీని చుట్టూతానే ఉంది. ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఎట్లుంటదంటే భారతీయ జనతా పార్టీ పద్ధతి, ఈ ఊరికి రాను ఈ ఊరికి